హాయ్ గైస్, టెక్న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 37కి అయితే అందరికీ స్వాగతం. సో మనకు కొన్ని లాంచ్ ఈవెంట్స్ జరిగే ఒప్పో నుంచి అలాగే హానర్ నుంచి అయితే ఫోన్స్ అలాగే ల్యాప్టాప్స్ అయితే లాంచ్ చేశారు. సో ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం చివరిదాకా అయితే చూసారంటే మీకు అర్థమైపోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ టెక్న్యూస్ వచ్చేసరికి ఐఫోన్ 12 గురించి. సో మనం సెప్టెంబర్ 8న అయితే దీన్ని లాంచ్ చేస్తారనేసి చాలా రూమర్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు చూసుకుంటే ఎవరైతే సిఎఫ్ అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఐఫోన్ 12 అనేది ఇంకా లేట్ అయితే ఛాన్స్ అయితే ఉందనేసి ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేశారు. అంటే సెప్టెంబర్ రావాల్సిన ఐఫోన్ 12 అనేది అయితే మనకి అక్టోబర్కో డిసెంబర్కో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. లైక్ ఐఫోన్లో ఈసారి 5G సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా చాలా సిరీస్తో తీసుకొస్తున్నారు. మనకి 50,000 56,000 రూపీస్లో రాబోతున్నట్టు, ఛార్జర్ కూడా తీసేసేట్టు మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఈ ఐఫోన్ 12 అనేది ఇంకా మనకి ఎక్కువ టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది. సో ఒకవేళ మీరు ఐఫోన్ లవర్స్ అయితే మాత్రం మీరు ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందనేసి ఈరోజు సిఎఫ్ అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. సో మనకి ఎప్పుడు వస్తుంది అనేది నేను ఫ్యూచర్ వీడియోస్లో అయితే అప్డేట్ చేస్తానన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నామంటే ఇది మాల్వేర్ గురించి. సో ఎవరైతే ఆండ్రాయిడ్ యాప్స్ ఎక్కువ యూస్ చేస్తుంటారు కదా, సో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. సో ప్రజెంట్ ఒక మాల్వేర్ యాప్ అయితే మనకి యాప్స్లో అయితే కనబడుతుంది అనమాట. సో రీసెంట్గా ఒక సైబర్ సెక్యూరిటీ చేసిన రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే మనకి ఏదైతే బ్లాక్ రాక్ అనే ఒక మాల్వేర్ అనేది ఆండ్రాయిడ్ యాప్స్తో పాటు మన ఫోన్లోకి అయితే ఇన్స్టాల్ అవుతుంది అనేసి. సో ఇది మెయిన్గా అయితే మనకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి కదా, లేదంటే క్రెడిట్ కానీ లేదంటే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ, అలాగే మనకి పర్సనల్గా అయితే సోషల్ మీడియా అకౌంట్స్ కానీ ఈమెయిల్స్, సో ఎక్సెట్రా. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అని అయితే ఈ యాప్ లైక్ మాల్వేర్ ద్వారా అయితే వీళ్ళు తీసుకుంటున్నట్టు ఇక్కడైతే చెప్తున్నారు వీళ్ళు రీసెర్చ్ చేసిన ప్రకారం. సో ఒకవేళ మీరు ఎవరైనా యాప్స్ ఎక్కువ యాప్స్ ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళైతే మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ బ్లాక్ రాక్ అనేది ప్రజెంట్ చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే ఒప్పో రెనో 4 ప్రో గురించి. సో దీని అయితే లాంచ్ చేశారు ఎగ్జాక్ట్గా 12:30 అయితే. సో దీని స్పెక్స్కి దీని ప్రైజెస్కి సో అసలు నేను తీసుకోవాలా లేదా అనేసి మీకైతే చెప్తాను. సో ఫస్ట్ స్పెక్స్ చూసుకున్నామంటే ఇందులో మనకి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. ఇది AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3D కర్వ్డ్ డిజైన్ అయితే దీన్ని తీసుకొచ్చారనమాట. అలాగే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. 180 హెర్ట్జ్ సంబంధించిన టచ్ శాంప్లింగ్ రేట్ అయితే దీన్ని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. HDR10+ అయితే మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. థిక్నెస్ చూసుకుంటే 7.mm సంబంధించిన థిక్నెస్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్ సైడ్ పంచోల్ కట్అవుట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వస్తుంది. సో దాని ప్రాసెసర్ చూసుకున్నామంటే Qualcomm Snapdragon 720G ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. 8+128GB ర్యామ్తో అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ 10 అలాగే వీళ్ళ కలర్ OS 7.2కి అయితే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. అలాగే ఇది వచ్చేసరికి మనకి 3D మల్టీ కూలింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడితే 48 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూస్ చేశారు. పంచోల్ కట్అవుట్లో మనకి 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. 4000 mAh బ్యాటరీ, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ప్రైస్ చూసుకుంటే మనకి 34,999 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. ఆగస్ట్ 5 నుంచి అయితే సేల్స్ అయితే స్టార్ట్ కాబోతుంది ఫ్లిప్కార్ట్లో అయితే. సో దీన్ని తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇక్కడ మేజర్గా ఈ ప్రైస్ రేంజ్కి మనకి అయితే Qualcomm Snapdragon 865 ప్రాసెసర్ ఇది 5Gకి సపోర్ట్ చేస్తుంది. మనకి Oppo X50 Pro అనుకుంటా. సో దీంట్లో మనం ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. సో దీన్ని తీసుకోవాలని వద్దా అంటే మాత్రం నేను దీన్ని అయితే రికమెండ్ అయితే చేయను. మీరు ఇంకా మంచి ఫోన్ అయితే మీరు అక్కడ పర్చేస్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ న్యూస్ చూసుకున్నామంటే గూగుల్ పిక్సెల్ 4a గురించి. సో దీన్ని ఎప్పుడో మనకి IO 2000 ఎప్పుడో లాంచ్ అయితే చేశారు. సో అంటే మనకి ఐఫోన్ అయితే పిక్సెల్ సంబంధించిన 4 అయితే మనకి లాంచ్ కాలేదు. సో ఇప్పుడు పిక్సెల్ 4aకి సంబంధించిన అయితే కొన్ని టీజర్ అయితే చేశారనమాట. దీన్ని ఆగస్ట్ 3rd అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు. సో ఇప్పుడు లాంచ్ చేసి కూడా మనకి పిక్సెల్ 4a అనేది పెద్ద సక్సెస్ అయితే కాదు. ఎందుకంటే ఆ ప్రైస్ రేంజ్కి మనకి వీళ్ళు పెట్టే ప్రైస్ రేంజ్కి ఇంకా బెటర్ ఫోన్స్ అయితే అదే ప్రైస్ కేటగిరీలో అయితే ఉన్నాయి. సో చూద్దాం మనకి వీళ్ళు ఎంత ప్రైస్ పెడతారు, అలాగే వీటికి సంబంధించిన ఫీచర్స్ కానీ ఇంకా కాంపిటీటర్స్ కానీ ఇవే ఉంటాయనేసి. సో దీనికి సంబంధించిన కొన్ని స్పెక్స్ చూసుకున్నామంటే 5.81 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే తీసుకొస్తున్నారు. 730 ప్రాసెసర్ అయితే దీంట్లో వస్తుంది. 6+64GB, 6+128GB దీన్ని తీసుకురాబోతున్నారు. 3080 బ్యాటరీ అయితే మనకు వస్తుందన్నమాట. అలాగే 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ప్రైస్ చూసుకుంటే దగ్గర 26,000 నుంచి 30,000 వరకు అయితే ప్రైస్ అయితే ఉండబోతున్నట్టు చెప్తున్నారు. సో అదే ప్రైస్ రేంజ్కి మనకు అక్కడ అయితే ఐఫోన్ సంబంధించిన SE 2020 మోడల్ అయితే ఉంది. అలాగే OnePlus Nord అయితే కూడా ఉంది. సో చూద్దాం మనకి అయితే పిక్సెల్ 4a ఈ ప్రైస్ రేంజ్కి వస్తే మనకి ఖచ్చితంగా అక్కడ సస్టైన్ అయితే కాలేదు. మనకి బేసికల్గా తీసుకోవాల్సిన అక్కడ కెమెరా డిపార్ట్మెంట్ గురించి. సో వీళ్ళు కెమెరాస్లోనే మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తారు కంపేరింగ్ టు ఐఫోన్. తర్వాత మనకి ఆండ్రాయిడ్ ఇది వచ్చిందన్నమాట. సో చూద్దాం మనకి ఆగస్ట్ 3 దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ చూసుకున్నామంటే హానర్ నుంచి. సో హానర్ 2 PM అయితే మనకి లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. సో ఈ లాంచ్ ఈవెంట్లో హానర్కి సంబంధించిన 2 ఫోన్స్ లాంచ్ చేశారు. అలాగే Magicbook 15 అయితే కూడా లాంచ్ అయితే చేశారు. ఫస్ట్ ఫోన్స్ గురించి మాట్లాడితే దీన్ని ఎందుకు లాంచ్ చేశారో అయితే నాకైతే అర్థం కావడం లేదు. సో దీనికి సంబంధించిన స్పెక్స్ కానీ ప్రైజెస్ కానీ సో అసలుకి ఎట్లా వీళ్ళు సస్టైన్ అవుతారు అనేసి నాకైతే అర్థం కావడం లేదు. ఫస్ట్ మనకి
హానర్ 9A గురించి మారితే 6.3 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే యూస్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది. స్లిమ్ బెజల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే మీడియాటెక్ సంబంధించిన P22 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 3+64GB మైక్రో SD కార్డ్ అయితే ఉంటుంది. 13+5+2 ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే బ్యాక్ సైడ్ అయితే యూస్ చేశారు. ఫ్రంట్ సైడ్కి వచ్చే లోపల మనకి 8 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ ఉందా లేదా అని మెన్షన్ అయితే చేయడం లేదు. అయితే ప్రైస్ చూసుకుంటే 3+64GB 10,000 రూపీస్ అయితే ఉంది. 1 రూపీ తక్కువ. ఇది ఆగస్ట్ 6 నుంచి అమెజాన్లో అయితే దీన్ని తీసుకొస్తున్నారు. దీనిపైన మనకి ₹1000 ఆఫ్ అయితే ఉంది. ఇంకా హానర్ 9S చూసుకున్నామంటే సేమ్ స్పెక్స్ అయితే ఉంటాయి, బట్ కొన్ని అయితే మనం చేంజ్ చేసి చూడొచ్చు. డిస్ప్లే చూసుకుంటే 5.45 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది కూడా హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. ఇది మనకి IPS LCD ప్యానల్ థిక్ బెజల్స్ అయితే ఉంటాయి. మీడియాటెక్ P22 సేమ్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. 2+32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. మైక్రో SD కార్డ్ అయితే మనకి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ మనకి 5 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే వస్తుంది. ఇంకా దీంట్లో మనకి 30-20 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. ఇది మనకి ఆగస్ట్ 6 నుంచి ఫ్లిప్కార్ట్లో తీసుకొస్తున్నారు. సో దీనిపైన మనకి 500 రూపీస్ ఆఫ్ అయితే ఉంది. సో ఒకటేమో అమెజాన్ వాళ్ళకి ఇచ్చేసారు, ఒకటేమో ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ఇచ్చేసారు. సో ఎందుకో నాకు తెలియదు, ఇద్దరికి సమానంగా న్యాయం అయితే చేస్తున్నారు అనమాట. సో ఇది ఫోన్స్ విషయం గురించి మారితే, సో నాకైతే ఈ ప్రైస్ రేంజ్కి తీసుకొద్దనే చెప్తాను. ఇక్కడ మనకి నార్జో సిరీస్ అయితే ఉంది, రెడ్మీ సిరీస్ అయితే ఉంది. సో వాటితో పోలిస్తే ఇదైతే అంత బెటర్ అని చెప్పను, వాటితో పోల్చామంటే. సో ఇక్కడ నాకు వచ్చేసరికి ల్యాప్టాప్, సో హానర్ మ్యాజిక్ బుక్ 15 అయితే లాంచ్ చేశారు. సో మంచి స్పెక్స్ అయితే వచ్చింది, మంచి ప్రైజెస్ అయితే తీసుకొచ్చారు. సో ఫోన్స్ అయితే పక్కన పెట్టేయండి, కానీ ల్యాప్టాప్ మాత్రం మనకి బాగానే ఉంది ప్రైస్ రేంజ్ చూసుకుంటే. స్పెక్స్ చూసుకున్నామంటే 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే దీంట్లో యూస్ చేస్తున్నారు. సో AMDకి సంబంధించిన Ryzen 5 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. అయితే మనకి ఇంటెల్కి అయితే కాంపిటీషన్ అయితే ఇస్తుందన్నమాట ఈ ప్రాసెసర్ అయితే. 8+256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది, ర్యామ్తో స్టోరేజ్ అయితే. ఇది SSD అన్నమాట. అలాగే మనకి రేడాన్ వేగా 8 GPU అయితే యూస్ చేస్తున్నారు. సో ఒకవేళ మీకు గ్రాఫిక్స్ కార్డ్ కావాలంటే దీని అయితే మీరు యూస్ చేసుకోవచ్చు, గ్రాఫిక్స్ కార్డ్ పరంగా అయితే. అలాగే దీనికి సంబంధించిన కొన్ని అయితే పోర్ట్స్ గురించి మారితే 3 USB పోర్ట్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. సో USB 3.0, USB 2.0, USB 3.1 Type-C పోర్ట్ ఉంది, HDMI పోర్ట్ ఉంది. అలాగే 3.5 జాక్ అయితే కూడా దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇది ఒక మంచి విషయం హానర్ మ్యాజిక్ బుక్ 15లో అయితే. సో అలాగే మనకి 65 వాట్కి సంబంధించిన ఛార్జర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే ప్రైస్ చూసుకుంటే ఇది ఏవైతే మనకి 42,999 రూపీస్ ప్రైస్ చేశారు. సో ఫస్ట్ సేల్స్ ఆఫర్స్గా దీన్ని 39,999 రూపీస్కి అయితే దీని అయితే సేల్ అయితే చేస్తున్నారు. సో ఒకవేళ మీరు బడ్జెట్లో ఒక మంచి ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే హానర్ మ్యాజిక్ 15 అయితే మీరు ఇప్పటికైతే పర్చేస్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ సేల్ అయితే బెస్ట్ బై అయితే ఉందన్నమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అయితే మనకి ఎంఐకి సంబంధించిన నోట్బుక్ సిరీస్కి అయితే మనకి కొంచెం కాంపిటీషన్గా అయితే దీన్ని తీసుకొస్తారన్న. సో నెక్స్ట్ చూసుకున్నామంటే ఏవైతే మనకి Oppo Reno 4 Pro లాంచ్ చేశారు కదా, సో దీంతో పాటు మనకి స్మార్ట్ వాచెస్ అయితే కూడా లాంచ్ చేశారు. ప్రైస్ చూసుకుంటే 15,000 రూపాయలు అయితే ఉంది. ఇంకోటి చూసుకుంటే 20,000 రూపాయలు అయితే ఉంది. సో మనకి 41mm డైల్ ఒకటి, 49mm డైల్తో అయితే దీన్ని తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ గురించి అయితే నేను AMOLED డిస్ప్లే అయితే యూస్ చేస్తున్నారు. సో చూడడానికి మనకి యాపిల్ వాచ్ లాగైతే కనపడుతుంది అనమాట. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే Oppo స్మార్ట్ వాచ్ని అయితే కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నామంటే ఐటెల్. సో ఐటెల్ ఒక ప్రోడక్ట్ని అయితే లాంచ్ చేసింది. సో ITW20 మనకి వైర్లెస్ TWS ఇయర్బడ్స్ అనమాట. ప్రైస్ చూసుకుంటే 1,699 రూపీస్ ప్రైస్ అయితే చేస్తారు. సో 13mm డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకైతే 35 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో 22.5 అవర్స్ వరకు అయితే మ్యూజిక్ని అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మనకి అయితే 3 అవర్స్ వరకు అయితే టాక్ టైమ్ అయితే వస్తుంది. ఇంకా ఛార్జింగ్ కేస్ చూసుకుంటే ఇందులో 500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో అప్ టు మొత్తం కేస్ని అలాగే మొత్తం కంపేర్ చేస్తే అప్ టు మనకి 35 అవర్స్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో చూడడానికి మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ లాగా అయితే ఉంటుంది అనమాట. Type-C పోర్ట్ ఉంది, బ్లూటూత్ వర్షన్ 5.0 ఉంది, పాపప్ పేరింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే లో ఆడియో లేటెన్సీ మోడ్ అయితే కూడా దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో దీనికి బడ్జెట్లో మనకి అయితే రెడ్మీకి అయితే కాంపిటీషన్గా అయితే వస్తుంది. రెడ్మీ అయితే మనకి బటన్స్తో అలాగే మనకి ఇన్ ఇయర్ బడ్స్ అయితే వస్తుంది. అయితే మనకి యాపిల్ లాగా అయితే కనబడుతుంది అనమాట. సో అలాగే ఈ వీడియోకి లాస్ట్ చూసుకున్నామంటే లాస్ట్ న్యూస్ గురించి మారితే, సో క్రోమ్ గురించి. సో ఎవరైతే మీరు క్రోమ్లో ఎక్కువ పేమెంట్స్ అయితే క్రోమ్ యూస్ చేసి ఏదైనా వెబ్లో ఎక్కువ పేమెంట్స్ చేసే వాళ్ళైతే, సో క్రోమ్ వచ్చేసరికి ఒక అప్డేట్ అయితే రోల్అవుట్ చేస్తున్నారు ఎవరైతే ఆండ్రాయిడ్ యూజర్స్కి అయితే. సో బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్ అయితే రోల్అవుట్ చేస్తున్నారు. లైక్ మీరు పేమెంట్ చేసేటప్పుడు మీ ఫింగర్ ప్రింట్ అయితే స్కాన్ చేసుకుంటుంది, మీ పేమెంట్ అయితే కట్టేస్తుంది అనమాట. సో ఇలా చేయడం వల్ల మనకి అయితే కొంచెం ఈజీగా అయితే పేమెంట్స్ అయితే చేయొచ్చు ఇలా బయోమెట్రిక్ వల్ల. అలాగే సెక్యూర్గా అయితే కూడా మనకి బయోమెట్రిక్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు గూగుల్ని ఎక్కువ యూస్ చేసి లైక్ క్రోమ్ని ఎక్కువ యూస్ చేసి మీరు ఇలా పేమెంట్ చేసే వాళ్ళైతే తొందరలోనే మనకి అయితే బయోమెట్రిక్ అథెంటికేషన్ అయితే రోల్అవుట్ అయితే చేయబోతున్నారు. సో దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ టైం మీరు అథెంటికేషన్ చేస్తే మీరు పేమెంట్ చేసేటప్పుడు మీకు CVV కోడ్ అయితే అక్కడ మీరు ఫస్ట్ టైం మీరు ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ టైం నుంచి మీకు ఆటోమేటిక్గా ఫింగర్ పెట్టేశారంటే ఆటోమేటిక్గా పేమెంట్స్ అయితే జరిగిపోతుంది. సో ఇది ఒక మంచి విషయం అనమాట గూగుల్ నుంచి అయితే. సో తొందరలోనే ఈ ఫీచర్ మనం అయితే ఆండ్రాయిడ్లో అయితే చూడొచ్చు అనమాట. సో గైస్ ఇవి మనకి ఈరోజు ఉన్న టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 37 అయితే. సో ఈ మైక్ ఇలా పట్టుకోవడానికి కారణం అయితే ఇక్కడ స్పెట్ అయితే ఉంది, అందుకని మైక్ ఇలా పట్టుకున్నాను. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే
అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కుదిరితే ఇటువంటి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మిమ్మల్ని ఇంకొక వీడియోతో కలుస్తాం. అంతవరకు హ్యావ్ ఏ నైస్ డే గైస్.